నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే. సార్ సార్ యూజువల్లీ మనం రెస్ జ్యుడికేటా అని చాలాసార్లు ఈ లాటిన్ మ్యాగజైన్ వింటూ ఉంటాం. దీని అర్థం ఏంటి సార్? మేడం, రెస్ జ్యుడికేటా అన్నది ఇట్స్ లాటిన్ వర్డ్. ఓకే, చాలా మందికి జనరల్గా లీగల్ ఫీల్డ్లో లేని వాళ్ళకి రెస్ జ్యుడికేటా అన్నది ఎవరికి సహజంగా వాళ్ళు వినరు, వాళ్ళు అర్థం చేసుకోవాలని ప్రయత్నించరు. బట్ రెస్ జ్యుడికేటా అన్నది అందరికీ కామన్ పీపుల్ కూడా ఈ విషయం తెలియాలి. ఎందుకు అంటే రెస్ జ్యుడికేటా ఏంటి అంటే ఇట్స్ ఏ లీగల్ డాక్ట్రిన్ దట్ ప్రివెంట్స్ ద సేమ్ కేస్ ఫ్రమ్ బీయింగ్ ట్రైడ్ అగైన్ బై ద సేమ్ కోర్ట్. It's also known as matter judged. It applies when the same party, same subject and title are involved in both cases. It applies when court that decided the first case is competent to try the second case. It applies when the same matter is directly and substantially in issue in both cases. అంటే ఒక కేసు వేసారండి, ఒక రెండు పార్టీస్ మధ్యలో. ఓకే, అదే కేసు అడిదిప్పి ఇడిదిప్పి ఇంకో కోర్టులో కూడా వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టులో వేస్తారు, సిటీ సివిల్ కోర్టులో వేస్తారు మన హైదరాబాద్లో. అదే మళ్ళీ తీసుకొచ్చి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో కూడా వేస్తారు. ఇది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరైతే తెలుసుకుంటారో అవతల వైపు డిఫెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఇది తెలుసుకుంటే కేసుని కొట్టేస్తారు. ఎందుకంటే అది రెస్ జ్యుడికేటా కిందకు వస్తుంది. ఓకే, ఇది చాలామందికి ఇది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు వేసారు, అది అయిపోయింది, జడ్జిమెంట్ కూడా వచ్చేసింది ఒకళ్ళ ఫేవర్ మీద. కావాలని మళ్ళీ ఈ వ్యక్తి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇదే కేసు వేస్తారు, మళ్ళీ సతాయిస్తానికి వీళ్ళని మళ్ళీ అదే కింద కోర్టులోనే వేస్తారు. వీళ్ళు ఏం చేయాలి? కింద కోర్టులో అయిపోయినప్పుడు నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తారు? అప్పీల్కి వెళ్ళకుండా కొన్నాళ్ళు ఆగి మళ్ళీ అదే కోర్టులో అప్పటికి జడ్జి గారు మారుంటారు. ఓకే సరేలే, ఇంకెవరు చూస్తారు అంటే జనరల్ సహజంగా కామన్ పబ్లిక్ తెలియదు కదా, ఎవరు చూస్తారని వేస్తారు. కానీ ఎవరైతే డిఫెండెంట్ ఉంటారో, ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళకి 100% వాళ్ళ అడ్వకేట్ అలాంటి అడ్వకేట్స్ చెప్తాం జరుగుతుంది. ఈ కేసు ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇది రెస్ జ్యుడికేటా కిందకు వస్తుంది, కాబట్టి దీనికి వ్యాలిడిటీ ఉండదు, ఇది కొట్టేయచ్చు, కేసుని క్లోజ్ చేసేయచ్చు, డిస్మిస్ చేసేయచ్చు. అదే లోవర్ కోర్టులోకి వెళ్ళి హైకోర్టుకి అప్పీల్ కూడా వెళ్ళక్కర్లేదు. ఇందులో అదే లోవర్ కోర్టుకి వెళ్ళి కైండ్లీ డిస్మిస్ ద కేసు అని చెప్పేసి పిటిషన్ వేయచ్చు, 100% డిస్మిస్ కూడా అయిపోతుంది. ఇది తెలియక, ఇలాంటి లీగల్ అవేర్నెస్ లేక ఒకటే కేసు మీద చాలామంది ఏం చేయాలో తెలియక అయ్యో మళ్ళీ మా మీద కేసు వేశారు, మేము మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల అని కొంతమంది తిరుగుతూ ఉంటారు. దయచేసి ఇట్లాంటి లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేసేది మీ గురించి. ఒక 10 మందికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ చూసి ఏం చేయాలా అన్నది వాళ్ళకి. థ్యాంక్ యూ.